ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాక రేపుతోంది. వరుసగా బీఆర్ఎస్ నేతల్ని సిట్ విచారించింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ ని విచారించిన సిట్ ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏంటని ఇంట్రెస్టింగ్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో జాగృతి అధ్యక్షురాలు కవితని కూడా సిట్ విచారించే ఛాన్స్ ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి నెక్స్ట్ ఏం జరగబోతోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కవితను కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. సెట్ దీనికి సంబంధించి ఎట్లా తెలుస్తోంది, ఏ విషయం తెలుస్తోంది? ఎస్ ధనలక్ష్మి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి దాదాపు 2 ఏళ్లుగా ఈ కేసు నమోదైన తర్వాత దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. ఒకవైపు సుప్రీంకోర్టు కూడా దీన్ని త్వరగా కంక్లూడ్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సిట్ అయితే దూకుడుకు పెంచిందని చెప్పుకోవచ్చు. వరుసగా బీఆర్ఎస్కు సంబంధించిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వరుసగా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు అయితే హరీష్ రావు కానీ, కేటీఆర్, సంతోష్ రావు కానీ, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ను కూడా నిన్న విచారణ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 5 గంటల పాటు, అంటే 4 గంటల 50 నిమిషాల పాటు నిన్న మొత్తం విచారణ చేయడం జరిగింది. దాదాపు సిట్ ఆఫీసర్లంతా కూడా 2 ట్రంక్ పెట్టెల్లో మొత్తం దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా తీసుకొచ్చి ఏం జరిగిందనే దానికి సంబంధించి గతంలో చెప్పిన వ్యక్తులకు సంబంధించిన ఇచ్చిన ఏదైతే సమాచారం ఉందో వాటిని అన్నిటి కూడా ముందు పెట్టుకొని కూడా కేసీఆర్ను ప్రశ్నలు అడిగినట్టు కూడా తెలుస్తుంది. కేసీఆర్ నుంచి కొద్దిగా సమాచారం కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన నుంచి కూడా సమాచారం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గతంలో ప్రభాకర్ రావు కానీ మిగతా ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ చెప్పిన ప్రకారంగా చూసినట్టయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని అంశాలకు సంబంధించి కొన్ని ఏవైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశాలు అయితే ఆఫీసర్లు చెప్పారో వాటి ప్రభుత్వ ఆదేశాల మేరకు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి కేసీఆర్ను కూడా విచారణ చేసిన పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ సిట్ ఏం చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ మాత్రం కొన్ని ఆరోపణలు చేస్తుంది. ఇది ఒక కక్షపూరితమైన కేసు అంటూ కూడా ఆరోపణలు చేస్తుంది. ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, సర్వసాధారణంగా ప్రభుత్వంలో జరిగే కొన్ని అంశాలు ఉంటాయి వాటికి సంబంధించి మాత్రమే జరుగుతుంది తప్ప దాన్ని విస్తృతి దాటి ఎలాంటి చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి కేసుకు సంబంధించి మాత్రం ఒకవైపు ఆరోపణలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి పరికరాలు ధ్వంసం చేయడం కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి వాటినన్నిటి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వాటినన్నిటి కూడా వరుసగా దీనికి సంబంధించి కూడా ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేసిన పరిస్థితి. ఈ అంశంలో పొలిటికల్ అంశానికి సంబంధించి మరొక కీలకమైన ఇంట్రెస్టింగ్ పరిణామం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఈ అంశానికి సంబంధించి పదే కొన్ని కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. తన భర్త తన ఫోన్లు కూడా ట్యాప్ చేశారు, ఇంత దుర్మార్గంగా వివరించారని చెప్పేసి గతంలో కొన్ని కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు సిట్టుది ఈ అంశానికి సంబంధించి ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వారికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తుంది. కాబట్టి 160 CRPC సెక్షన్ ప్రకారం కూడా అన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టు ముందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు కేసీఆర్తో పాటు అందరినీ కూడా విచారణ చేసిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్లో భాగంగా కవితను కూడా ఈ కేసులో విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి తన భర్త తన ఫోన్లు కూడా దుర్మార్గంగా ట్యాప్ చేశారంటూ కూడా కొన్ని కామెంట్స్ చేసింది. కాబట్టి ఆ కామెంట్స్ను దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించి కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసిన తర్వాత సిట్ అధికారులంతా కూడా ఆమె నుంచి కూడా కొన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని కూడా భావిస్తున్నారు. గతంలో ట్యాప్కు సంబంధించిన అంశంలో సంబంధించి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏ సందర్భంలో ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా దాదాపు కొంతమంది 100 మందికి సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారందరూ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. కాబట్టి కవితది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ కేసును కంక్లూడ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద సుప్రీంకోర్టు కూడా ఈ కేసును త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా సిట్టు వరుసగా దీన్ని ఒక దూకుడుగా వివరిస్తూ అందరినీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్లో భాగంగా కవిత రికార్డ్ స్టేట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మరోసారి బీఆర్ఎస్ నేతలను ఏమన్నా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా, లేదంటే కనుక మళ్ళీ వాళ్ళని ఒకసారి విచారణకు పిలుస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ అంశానికి సంబంధించి ఒక కక్షపూరితమైన ధోరణి అంటున్నారు. మరోవైపు అధికార పార్టీ నుంచి మాత్రం ఈ అంశం చాలా సీరియస్గా ఉన్నందుకు సిట్టు తమ పరిధి అంటే సిట్టు ఏ విచారణ పర్యవేక్షణ ప్రకారమే అదంతా జరుగుతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఫర్దర్ స్టెప్ అనేది ఒక పొలిటికల్ ఇంటెన్షన్ తీసుకున్న నేపథ్యంలో సిట్టు తీసుకునే అడుగులు అనేది ఎట్లా ఉంటబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది ధనలక్ష్మి. అయితే ఇప్పటికే మనం చూస్తే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. మరి అడిషనల్ ఛార్జ్ షీట్ని ఎప్పటి వరకు దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే కేసీఆర్ విచారణ కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పటి వరకు స్టేట్మెంట్స్ ఎవరెవరైతే రికార్డ్ చేశారో దాని ఆధారంగా అడిషనల్ ఛార్జ్ షీట్ ఏమన్నా రికార్డ్ చేసే అవకాశం అనిపిస్తోందా?
డెఫినెట్ గా దీనికి సంబంధించి పోలీసులు ఎప్పుడైనా సరే కనుక ఒక కేసు నమోదైన తర్వాత ఆ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్లు వచ్చే అదనపు సమాచారాన్ని ప్రకారంగా కూడా వేస్తూ పోతుంటారు. మొదటగా 90 రోజులకు ఒక షార్ట్ షీట్ వేస్తారు. ఆ తర్వాత కూడా ఫర్దర్ ఎవిడెన్స్ ప్రతి కేసు ఛార్జ్ షీట్లు అన్ని వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు కానీ మిగతా అధికారులు ఎవరైతే గతంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసిన వారు ఉన్నారో ముఖ్యంగా వారందరి స్టేట్మెంట్లను కూడా పరిగణలోకి తీసుకొని వారు ఎవరెవరైతే చెప్పారో వాటిని అన్ని ఆధారంగా చేసుకొని గతంలో ఒక ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ముఖ్యంగా పరికరాల ధ్వంసం అనే ఒక కేసు ద్వారా నమోదైన ఈ కేసు అనేది కూడా విస్తృతంగా ఇతరత్ర అంశాలకు సంబంధించి చాలా రకరకాల సొసైటీలో ఉన్న చాలా రకాల వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ముఖ్యంగా నక్సలైట్ల పేరుతోటి శాంతి భద్రతలకు విఘాతం కల్పించే అనే అంశంతో కూడా ఈ ఫోన్లు ట్యాప్ చేశారనే ఒక అభియోగాలు నమోదవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఆఫీసర్లు ఎవరైతే గతంలో అధికారులుగా పనిచేసే వారందరూ చెప్పిన ఆధారాల ప్రకారంగా వీళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమైన వ్యక్తులు, మంత్రులు కానీ సీఎంగా పనిచేసిన వ్యక్తులందరినీ కూడా ఇప్పటివరకు విచారణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కవితను కూడా విచారణ చేసిన తర్వాత ఒక అదనపు మరోసారి ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కేసులో ఎవిడెన్స్ ఏవైతే వస్తుంటాయో ఆ ఎవిడెన్స్ ఆధారంగా కూడా మరింత విస్తృతంగా మరింత లోతైన దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. ఫర్దర్ స్టెప్ లో భాగంగా ఖచ్చితంగా దీన్ని కోర్టుకు అయితే ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్.